Hey there, welcome back to my channel. This is Shravan and good morning from Hyderabad. చాలా రోజుల తర్వాత ఈరోజు మనం ఒక రైడ్కి వెళ్తున్నాం అండ్ మన బైక్ రెడీ, లగేజ్ రెడీ, నేను రెడీ. లెట్ స్టార్ట్. మన మైక్ అప్పుడప్పుడు ట్రబుల్ ఇచ్చింది, అందుకని అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. కైండ్లీ అడ్జస్ట్. సో ఈ ట్రిప్ ఎక్కడ ఏంటి అనేది బ్రీఫ్గా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే బైక్ స్టార్ట్ చేసి మనం మా గల్లీ దాటి వెళ్ళాలి. ఎందుకంటే ఈ టైంలో కుక్కలు బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తుంటాయి. దాని బ్రేక్ఫాస్ట్ మనం కావద్దు కదా, అందుకే. సో ఇవాళ మనం వెళ్తున్నాము చెన్నై. ఫస్ట్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ఎల్బీ నగర్లో. టోటల్ ముగ్గురం వెళ్తున్నాము. నేనైతే నా స్పీడ్ 400లో వెళ్తున్నాను. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి చెన్నై, చెన్నై టు పాండిచ్చేరి, పాండిచ్చేరి టు రామేశ్వరం అండ్ రిటర్న్ కొడైకెనాల్, బెంగళూరు అండ్ హైదరాబాద్. ఇది మా ప్లాన్. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఎర్లీ మార్నింగ్ రోడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. ఏమో ఫెస్టివల్ సీజన్ ఈరోజే స్టార్ట్ అవుతారు అందరూ సంక్రాంతికి. సో ప్రాబబ్లీ అవుటర్ దగ్గర రష్ ఎక్కువ ఉండొచ్చు, ట్రాఫిక్. సో అందరికి ఈరోజే హాలిడేస్ స్టార్ట్ అయిన ఉంటున్నాయి. చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ చూడండి, అందరూ మనలానే బైక్లో వెళ్తున్నారు. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. 6 o'clock ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇది మలక్పేట్ టు ఎల్బీ నగర్ వెళ్ళే రూట్. ప్రస్తుతం ఇక్కడ మలక్పేట్లోనే ఉన్నాను. ఇంకా చూద్దాం అవి వీళ్ళు. వచ్చేసాము ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నాము. ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగితే మా ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో చిన్న టీ తాగి స్టార్ట్ అవడం ఇంకా. లెట్స్ గో. కానీ బ్రిడ్జ్ కట్టిన తర్వాత చాలా కన్వీనియంట్ కానీ, లేదంటే ఇక్కడ అంతా ట్రాఫిక్, హెవీ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఏదంటే ఇక్కడ ప్రైవేట్ బస్సులు చాలా, విజయవాడ వెళ్ళేవి, వైజాగ్ వెళ్ళేవి, చాలా బస్సులు చూడండి. చాలా మంది వెళ్తున్నారు. మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను. ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు, వెయిట్ చేస్తున్నాను ఎల్బీ నగర్లో. ఆల్మోస్ట్ 20 minutes పైన అయింది. వాళ్ళు రాగానే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. యా, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. సో చలో మూవింగ్ ఎట్. ఫాగి ఫాగి ఉంది వెదరు, బట్ ఈ ట్రాఫిక్ వల్ల అంత ఎఫెక్ట్ లేదు. సో ఈయన సందీప్, ఆయన మెటీఆర్ మీద వస్తున్నాడు. ఇంకా అనిల్, ఆయన ఫిక్సర్ మీద వస్తున్నాడు. చూద్దాం. రైట్ నౌ ట్రాఫిక్ వల్ల ఎంత స్పీడ్ పోతలేము, మెల్లనే వెళ్తున్నాము. మన బైక్ కూడా కొంచెం అంత పర్ఫెక్ట్ లేదని అన్నాడు. సో చూద్దాం, ఎంత మెల్లగా వెళ్తే అంత మెల్ల. అంత పెద్ద ఎమర్జెన్సీ వర్క్ ఏం లేదు. సో స్లోగా ఆగి వెళ్తున్నాం.
సో ఇప్పుడే నార్కెట్పల్లి నుంచి రైడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నా పక్కన ఆపి బ్రేక్ఫాస్ట్ చేస్తాము. మా ఫ్రెండ్ ఒక ఆయన దారి తప్పిపోయిండు, ఒక 3 కిలోమీటర్ దాటిపోయిండు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం మెల్లగా, అందుకే మెల్లగా వెళ్తాం. రాదురా రా తెలియరా. ఇప్పుడే స్టమక్ ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం ముందుకు వచ్చాము. అంతలో ఇక్కడ బ్యూటిఫుల్ కృష్ణా రివర్ కనిపించింది. కొంతసేపు ఆగి ఫొటోస్ తీసుకున్నాము. యాక్చువల్లీ డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ నా దగ్గర డ్రోనే లేదు కదా, అందుకనే వదిలేసాను.
ఇప్పుడే ఒక విండ్ బ్రేక్ అయింది. సో రైట్ నౌ ఒంగోలుకి 20 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం. స్టార్ట్ అవుతున్నాం. చలో, ఇప్పుడు ఒంగోలుకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. లంచ్కి అయితే కావాలిలో ఆగుదాం అనుకుంటున్నాము. ఇంకో 1 అవర్ చూపిస్తుంది. మనం వెళ్ళే స్పీడ్కి అంత లోపలనే వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా అయితే రోడ్స్ అన్ని బాగానే ఉన్నాయి. రైట్ సైడ్ ఇంత ముందు వచ్చి రైట్ సైడ్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినుండే. ఈ టువర్డ్స్ చెన్నై ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. లాస్ట్ టైం కన్యాకుమారి రైడ్ వెళ్ళిండేది యాక్టివా మీద, యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్. సో అప్పుడు కన్యాకుమారి, ధనుష్కోడి, మళ్ళీ చెన్నై, హైదరాబాద్ అలా వచ్చినండి. సో ఇప్పుడు రివర్స్ వెళ్తున్నాం. బట్ ఈసారి కన్యాకుమారి వెళ్ళట్లేదు. ధనుష్కోడి నుంచి, ఐ మీన్ రామేశ్వరం నుంచి కొడైకెనాల్ అనుకుంటున్నాము. చూడాలి కొడైకెనాల్ వేరే ఇంకేదైనా ప్లేసా అని. యాజ్ ఆఫ్ నో ప్లాన్ అయితే అదే చెన్నై, రామేశ్వరం, కొడైకెనాల్, బెంగళూరు, రిటర్న్ టు హైదరాబాద్. 5 days ప్లాన్. సో చూద్దాం. ఫ్యూయల్ లెవెల్ డ్రాప్ అయిపోయింది. రేంజ్ ఇంకా 50 కిలోమీటర్స్ చూపిస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏలో చూసుకోవాలి. బైక్ అయితే మైలేజ్ ఓకే, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే ఇస్తుంది. లాస్ట్ టైం బెంగళూరు రైడ్ వెళ్ళినాను. అప్పుడు కొత్త బైక్ 2000 కిలోమీటర్స్ తిరిగింది అంతే. సో అప్పుడు ఎంత 27 ఇచ్చింది, ఇప్పుడు మోర్ దెన్ 30 ఇస్తుంది. ఓకే, గ్రేట్. బైక్ అయితే సూపర్ ఉంది. చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ బ్రేక్ బ్రేక్ ప్యాడ్స్లో సౌండ్ రావడము. అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, అన్నిట్లో ఉందని నాకు తెలియదు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే బ్రేక్స్ ప్యాడ్స్లో సౌండ్ రావడం. షోరూంలో, ఐ మీన్ సర్వీస్ సెంటర్లో చూపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి. 6000కి బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడం ఏంటి అంటే చేంజ్ చేసుకోవాలి అని. సో నేను అక్కడ నుంచి వేరే సర్వీస్ సెంటర్ వెళ్ళాను. వాళ్ళేమో అడ్జస్ట్ చేసి ఇచ్చేసారు, ప్రాబ్లమ్ సాల్వ్. అంటే వాళ్ళకి తెలీదా లేకపోతే ఏంటో అర్థం కాలేదు. కొత్త బండికి 1000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్కి అప్పుడే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడమే ఏంటో ఏమో. మళ్ళీ నేను రేర్ యూజ్ చేస్తాను, సిటీలో యూజ్ చేస్తాను ఎక్కువ మటుకు. ఏమో మరి వాళ్ళు మాత్రం అలా చెప్పారు, చూడాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే బాగానే ఉంది బైక్. మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను. ఎటువంటి వైబ్రేషన్స్ కానీ అలాంటివి. చలో, కలర్ మొత్తం బ్రౌనిష్ ఏదో టీ కలర్ ఉంది. ఇంత పెద్ద ఉంది. ఇక్కడ ఏదో క్లినిక్ వీలో అనిపించింది, అందుకే సైడ్లో ఆపాను. మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చినాక ఫోటో దిగి వెళ్దామని. బాగుంది ప్లేస్. తర్వాత ఇంకో క్లినిక్, పచ్చని పొలాలు ఎక్కడ చూసినాం.
ఏదో సిటీలో ఉంటాం కాబట్టి ఇదంతా వింత వింత ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదంతా రెగ్యులరే ఉండొచ్చు. యా లంచ్ ట్రావెల్లో చేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. నెల్లూరు దాటాక చేసాం. 5:30 ఆ మధ్యలో చేసాం. టీ బ్రేక్ అండ్ రూమ్ బుకింగ్కే చాలా టైం వేస్ట్ అయింది. అక్కడ బైక్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ది ఇది బైక్. మొబైల్ ఛార్జింగ్ ఇష్యూ వస్తుంది. సో నా బైక్లో యాక్చువల్లీ ఛార్జ్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఈ బైక్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఆల్రెడీ చీకటి కూడా అయిపోయింది. నైట్ అవాయిడ్ చేద్దాం అనుకున్నాం బట్ మాకు ఈ అదృష్టం తప్పలేదు. ఇంకా 2.5 hours చూపిస్తుంది. ఇప్పుడు 7:30 అంటే ఆల్మోస్ట్ 10 అవుతుంది రీచ్ అయ్యే వరకు. కెమెరాలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. మెమోరీ ఫుల్ అయిపోయింది. రైడ్ మధ్యలో హ్యాండ్ ఇచ్చేలా ఉంది. ట్రాఫిక్ ఉంది బట్ ఓకే ఫైన్. రూమ్ అయితే బుక్ చేసాము. చెన్నై సిటీ మధ్యలో అది కూడా 1500 పడింది ముగ్గురికి. ఒకటే రూము షేరింగ్లో. రీజనబుల్ అనుకుంటున్నాం. పండుగ సీజన్ దట్టు వీకెండ్లో చూడాలి రూమ్ హాలత్ ఎట్లుంది. చలో డైరెక్ట్ రూమ్కి రీచ్ అయ్యాక కలుద్దాం.